తెలంగాణ రాష్ట్రంలో నిర్మితమైన కొండపోచమ్మ రిజర్వాయర్ పనుల్లో లక్షలాది ప్రజలకు మేలు కలగాల్సి ఉండగా భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వెల్లడించింది. రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన మట్టిని ఒప్పందంలో పేర్కొన్న విధంగా నిర్మాణానికి ఉపయోగించాల్సింది. కానీ మట్టిని రిజర్వాయర్ ముంపు భాగంలోనే తవ్వి బయట నుంచి తెచ్చినట్లుగా బిల్లులు వేయడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందని నివేదికలో పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం 1.5 మీటర్ల లోతు వరకే మట్టి తవ్వాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నా అసలు కట్టకు 156 మీటర్ల దూరంలోనూ మట్టి తవ్వి నిర్మాణ పనులకు వినియోగించారు. దీనివల్ల భద్రతాపరమైన సమస్యలతో పాటు నాణ్యతపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తం 3.66 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని నిర్మాణానికి వినియోగించినట్లు విజిలెన్స్ నివేదిక రికార్డులు చూపుతున్నాయి. ఇందులో 2.49 కోట్ల క్యూబిక్ మీటర్లు మట్టి రిజర్వాయర్ ముంపు భాగంలోంచి తవ్వగా మిగతా 1.17 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని బయట నుంచి తెచ్చినట్లు చూపించారు. కానీ బయట నుంచి తవ్విన మట్టికి సరిపోయే స్థలాలు, భూములు వివరాలు, వాటి లొకేషన్లు లేకుండా ఖర్చులు, బిల్లులు చెల్లించారని వెల్లడైంది. నీటిపారుదల శాఖ అందించిన వివరాల ప్రకారం 17 గ్రామాలు 5 చిన్న నీటి వనరుల నుంచి మట్టి తీసుకువచ్చినట్లు తెలిపినా వాటిలోంచి వాస్తవానికి తీసిన మట్టి పరిమాణం కేవలం 71.59 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే. మిగతా మట్టిపై ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. దీంతో నిబంధనలను సూటిగా ఉల్లంఘించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయింది. దీనివల్ల 86 కోట్ల రూపాయలు నష్టంగా మరో 55 కోట్ల రూపాయలు మట్టి అక్రమ తవ్వకాలకు సంబంధించి మొత్తం 141 కోట్ల రూపాయల మేర గుత్తేదారుల నుంచి వసూలు చేయాలని సూచించారు. ఇక ఈ అక్రమాలపై బాధ్యత వహించాల్సిన అధికారుల జాబితాలో మొత్తం 35 మంది ఇంజనీర్లు ఉన్నారు. వీరిలో 8 మందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేసింది. అందులో పదవి విరమణ చేసిన వారు, ప్రస్తుతం సేవలో ఉన్న ఇంజనీర్లు, గతంలో మేడిగడ్డ బ్యారేజీ దర్యాప్తులో కూడా నిందితులుగా ఉన్నవారు ఉన్నారు. మిగిలిన అధికారులపై పరిపాలన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. అంతేకాక రిజర్వాయర్కు నీటిని సరఫరా చేసే వ్యవస్థల్లోనూ పలు లోపాలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. నిర్మాణ పనుల్లో నాణ్యత నియంత్రణ, పనుల పర్యవేక్షణ విభాగాలు పూర్తిగా విఫలమయ్యాయని స్పష్టం చేసింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విజిలెన్స్ అభిప్రాయపడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ దేవిక. అది ఏదైతే రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన అక్రమాల వ్యవహారం గుట్టు రట్టు చేసేందుకు విజిలెన్స్ విభాగం, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం మాత్రం గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. ఇందులో భాగంగానే అవినీతికి సంబంధించి, అక్రమాలకు సంబంధించిన వ్యవహారాలపై మాత్రం సమగ్రంగా వివరాలు ఆ నివేదికను విజిలెన్స్ విభాగం హైయర్ ఆఫీసర్స్, ఇరిగేషన్ శాఖ హైయర్ ఆఫీసర్స్ కూడా అందించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద అంటే కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందనేది మాత్రం స్పష్టంగా అధికారుల నివేదికలో మాత్రం వెల్లడైన పరిస్థితి కనిపిస్తా ఉంది. రిజర్వాయర్ నిర్మాణ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారు వ్యవహరించినప్పటికీ కూడా సంబంధిత ఇంజనీర్లు చర్యలు తీసుకోకపోవటం, ఆ గుత్తేదారు సంబంధించిన అక్రమాలను కూడా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేసినట్లుగా ఆరోపణల నేపథ్యంలో వాటిపైన కూడా విచారణ నిర్వహించిన ఈ విజిలెన్స్ విభాగం అధికారులు దానికి సంబంధించిన నివేదికను కూడా ఉన్నతాధికారులకు అందించిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే మొత్తానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల క్షేత్రస్థాయి విచారణలో 35 మంది ఇంజనీర్లు బాధ్యులుగా చేర్చడం జరిగింది. వీరిలో 8 మందిపై మాత్రం క్రిమినల్ కేసులు పెట్టే విధంగా కూడా ఆ నివేదికలో పొందుపరిచారు. మేడిగడ్డకు సంబంధించిన నిర్మాణం సంబంధించిన కేసులున్న వారు కూడా ఇందులో ఈ రిజర్వాయర్ నిర్మాణం సంబంధించిన అక్రమాల విషయంలో గుత్తేదారులకు సపోర్ట్ చేసినట్టుగా కూడా విజిలెన్స్ విభాగం అధికారుల నివేదికలో వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే వారిలో కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారు కూడా ఉన్న పరిస్థితి ఉంది. రిజర్వాయర్ నిర్మాణమే కాకుండా నీటి సరఫరాకు సంబంధించిన అంశంలో కూడా లోపాలు ఉన్నట్లుగా విజిలెన్స్ విభాగం అధికారులు గుర్తించిన పరిస్థితి ఉంది. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైన నేపథ్యంలో గుత్తేదారు నుంచి రికవరీ చేయాలని కూడా అంశాన్ని నివేదికలో అధికారులు వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ఉపయోగించిన మట్టిని రిజర్వాయర్ ప్రాంతంలోనే తవ్వి తీసే అవకాశాలు కొంతమేరకు ఉంటే నిబంధనలు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుంచి మట్టి తోలినట్టుగా రికార్డుల్లో చూపించి దానికి సంబంధించిన బిల్లులు డ్రా చేశారనే
ప్రధానమైన ఆరోపణ ఉంది. వాటిపైన మాత్రం విజిలెన్స్ విభాగం అధికారులు పూర్తి స్థాయిలో అంటే 15 గ్రామాలలో విచారణ నిర్వహించారు. వారికి అందిన సమాచారం రికార్డుల్లో ఉన్న సమాచారానికి పొంతలు లేకపోవడంతో ఇంజనీర్లు అక్రమాలకు పాల్పడినట్టుగా స్పష్టం చేసి నివేదికలో ఐరాఫ్స్కి అందించిన నివేదికలో ఈ విజిలెన్స్ విభాగ అధికారులు పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. 2018 నవంబర్ 21న తీసిన ఫోటోల ఆధారంగా విజిలెన్స్ విభాగం అధికారులు ఈ పూర్తి స్థాయిలో సమాచారాన్ని వివరాలను సేకరించిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడైనా ప్రభుత్వ సంస్థలు నిర్మించే రిజర్వాయర్లే కాదండి ఇతర నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే పర్యవేక్షణ ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఉన్నతాధికారి పర్యవేక్షణలో ఆ రిజర్వాయర్లు కానీ ఇతర నిర్మాణాలు కానీ జరగాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే పర్యవేక్షించాల్సిన అధికారులు చూసినట్లుగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ విధులు నిర్వహింపజేసే ఇంజనీర్ల పాత్ర మాత్రం కీలకంగా ఉంటుంది. ఏదైతే బాధ్యతగా పనిచేయాల్సిన ఇంజనీర్లే తప్పిదాలను కప్పిపుచ్చి అక్రమాలకు సపోర్ట్ చేసిన పరిస్థితులు మాత్రం ఈ రిజర్వాయర్ స్పష్టమైంది. దేవిక రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేంద్ర.